హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే, ఎవరైతే ఏపీ డిఎస్సి కోసం అప్లై చేసుకున్నారో అప్లై చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే మీరు ఆ మిస్టేక్స్ని ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ అయితే ఒకటి కనిపిస్తుంది రైట్ సైడ్ పైన. ఇక్కడ చూడొచ్చు, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏదైతే డిఎస్సి అప్లికేషన్ చేసేటప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే మీ మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుందన్నమాట. ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ ఇచ్చేసి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసి సైన్ ఇన్ అయ్యి ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనేది చెప్తాను. యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇక్కడ ఉన్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. లేదు మీకు యూజర్ నేము ఈ పాస్వర్డ్ గుర్తు లేదనుకుంటే ఇక్కడ మీకు ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ అయితే తెలుసుకోవచ్చు. లేదు మీకు యూజర్ ఐడి మర్చిపోయారనుకుంటే ఇక్కడ నో యువర్ యూజర్ ఐడి మీద క్లిక్ చేసి యూజర్ ఐడి కూడా తెలుసుకోవచ్చు. ఇక మీరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ చూపిస్తుంది. ఫ్రెండ్స్, మీ డీటెయిల్స్ ఏదైతే ఎడిట్ చేసుకోవాలనుకున్నారో దానికోసం ఇక్కడ సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కానీ నాకు ఈ సర్వీసెస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు గో బ్యాక్ టు ఎడిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, థర్డ్ ఆప్షన్. దీని మీద క్లిక్ చేయండి. గో బ్యాక్ టు ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబరు, మీ యొక్క మెయిలు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఓకే, జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సెండ్ ఆర్ యూ షూర్ వాంట్ టు గో బ్యాక్ టు ఎడిట్ ద అప్లికేషన్, ఓటీపీ విల్ బి సెండ్ యువర్ మొబైల్ నెంబర్. అంటే మీరు మొబైల్ నెంబరు ఇచ్చారు కదా, మీరు అప్లై చేసుకునేటప్పుడు ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట. ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి గో బ్యాక్ టు ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఓటీపీ ఎంటర్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత గో బ్యాక్ టు ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సక్సెస్ అని వస్తుంది. ఓకే మీద ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏమేమి ఎడిట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఏదైతే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో క్వాలిఫికేషన్ సంబంధించి, ప్రొఫైల్కి సంబంధించి, పోస్ట్కి సంబంధించి అయితే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫస్ట్ చూపిస్తుంది. ఇక్కడ ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ ఆఫ్టర్ బిఫర్కేషన్ అని చూపిస్తుంది. ఓకే, ఈ డీటెయిల్స్. తర్వాత హ్యావ్ యూ స్టడీడ్ ఎస్ఎస్సి అని చూపిస్తుంది. ఓకే, ఎస్ఎస్సి డీటెయిల్స్, ఎస్ఎస్సి తెలుగు మీడియం ఫస్ట్ లాంగ్వేజ్ చూపిస్తుంది. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ చూపిస్తుంది. హాల్ టికెట్ నెంబరు, మీ పర్సంటేజ్ మార్క్స్ అయితే చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంటర్మీడియట్ సంబంధించి డీటెయిల్స్ చూపిస్తుంది. ఓకే, ఇంటర్మీడియట్ మీ యొక్క సెకండ్ లాంగ్వేజ్, తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబరు, పర్సంటేజ్ చూపిస్తుంది. నెక్స్ట్ మనకు సబ్జెక్ట్స్ చూపిస్తుంది. డిగ్రీ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ డిగ్రీలో సెలెక్ట్ యూనివర్సిటీ దగ్గర నాకు ఇది సెలెక్ట్ కాలేదన్నమాట. దీన్ని నేను ఇప్పుడు ఎడిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు హాల్ టికెట్ నెంబర్ అయితే చూపిస్తుంది, పర్సంటేజ్ చూపిస్తుంది. నెక్స్ట్ పీజీ ఉంటే మీకు పీజీ ఇచ్చి ఉంటే పీజీ డీటెయిల్స్ చూపిస్తుంది. తర్వాత టెట్ డీటెయిల్స్ చూపిస్తుంది, టెట్ హాల్ టికెట్ నెంబర్ చూపిస్తుంది, మార్క్స్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు బీఎడ్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఓకే, ఇందులో ఇవి మాత్రం మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ ఎడిట్ అని కనిపిస్తుంది. తర్వాత ప్రొసీడ్ టు కన్ఫర్మ్ అని కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ప్రొసీడ్ టు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మీకు మొత్తం డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మీకు
ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఒకసారి మళ్ళీ వెరిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఒకసారి అంటే వెరిఫై చేయాలి. ఇక్కడ వెరిఫైడ్ కరెక్ట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇవన్నీ మీకు కరెక్ట్ అనిపిస్తేనే దీని మీద మళ్ళీ వెరిఫైడ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ 10th డీటెయిల్స్ మీకు కరెక్ట్ అనిపిస్తేనే ఇక్కడ మీరు వెరిఫైడ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకే, 10th డీటెయిల్స్ కూడా వన్స్ మీరు మెమోస్ దగ్గర పెట్టుకొని చూడండి. ఓకే, నెక్స్ట్ మనకు ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే చూపించడం అనేది జరుగుతుందన్నమాట. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ మెయిన్ చూసుకోండి. ఓకే, వెరిఫైడ్ కరెక్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ డిగ్రీ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ వెరిఫైడ్ అండ్ కరెక్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు పీజీకి సంబంధించి అడుగుతుంది. పీజీ ఉంటే పీజీ డీటెయిల్స్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ బీఎడ్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ మీకు ఇవి కరెక్ట్ ఉంటేనే ఇక్కడ వెరిఫైడ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ టెట్ డీటెయిల్స్ ఉంటున్నాయి. టెట్ డీటెయిల్స్ కూడా వెరిఫైడ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నారో పోస్ట్ డీటెయిల్స్ చూపిస్తుంది. దాని మీద వెరిఫైడ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సేవ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ సబ్మిట్ అని అడుగుతుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇది ఫైనల్ సబ్మిషన్ రిక్వెస్ట్ అని చూపిస్తుంది అన్నమాట. మళ్ళీ మీరు ఎడిట్ అయితే చేసుకోలేరు కాబట్టి కన్ఫర్మ్గా మీరు ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఒకసారి అయితే మీరు ఎడిట్ అయితే చేసుకోలేరు. అది చూసుకొని సబ్మిట్ చేయండి. నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్ అని అయితే వస్తుందన్నమాట. ఓకే, వన్స్ సబ్మిటెడ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ విల్ నాట్ బి ఎలిజిబుల్ అని కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మరొకసారి అడుగుతుందన్నమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకోమని. నేను నాన్ లోకల్ కాబట్టి ఓకే, ఇక్కడ నాకు దగ్గరలో ఉన్న సెంటర్స్ అయితే నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఈ 5 డిస్ట్రిక్ట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ జనరేట్ ఓటీపీ అని అడుగుతుంది. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మనకు ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కు. ఆ ఓటీపీ అయితే ఇప్పుడు ఎంటర్ చేయాలి. డీటెయిల్స్ అని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఆర్ యూ షూర్ అని అడుగుతుంది. మరి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్, ప్లీజ్ క్లిక్ హియర్ బిలో, క్లిక్ హియర్ బటన్ టు అప్లోడ్ ద డాక్యుమెంట్స్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు డాక్యుమెంట్స్ అనేది చూపిస్తుంది అనమాట. మనం ఏ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేసామో ఏంటి అనేది. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా మళ్ళీ అప్లోడ్ చేయమని అయితే అడుగుతుంది, చూడొచ్చు. ఇప్పుడు మళ్ళీ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను డాక్యుమెంట్ అప్లోడ్ చేసి చూపిస్తాను. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మళ్ళీ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే, మీకు యొక్క డీటెయిల్స్ అయితే మొత్తం సబ్మిట్ చేయబడ్డాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా మీరు మీ యొక్క డిఎస్సి డీటెయిల్స్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మొత్తం డీటెయిల్స్ మొత్తం చూసుకొని సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకు మొబైల్లో అప్లికేషన్ అయితే సేవ్ అవుతుంది. ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు డిఎస్సి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.